ఓం తచ్చక్షురుదేవైతం పురస్తాచక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనాస్యామ శరదాశతం భూయచ్చ శరదశతాత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఓం అమ్మ. నమస్తే సర్వేభ్యో అండి. నమ. అందరూ ధన్యవాదాలండి. నమస్తే. ఆ, అందరికీ నమస్తే అండి. మీరు నమస్తే అండి. సర్వేభ్యో నమో కలుపుతాండి. నమ. 23 నమస్తే. ఇవాళ 23 కదా, 23 నాడు 23 పెట్టిన అది రాలేదు. మళ్ళీ ఇప్పుడు పెట్టిన ఇక. ఇప్పుడే రాస్తున్నాం మనం. 23వ తారీఖు ఆహా, ఇవ్వాలి. 23 తారీఖు కదా, అవును. మూడు మూడు బాగున్నారు కదా. ఓ కాదు, ఇప్పుడే ఈ సమయంలోనే మీ మూడుంబావుకి కాదు, నాలుగుంపావు. అట్లనా? నాలుగుంపావుకమ్మా. అయితే అందులో అయితే ఉన్నది కదా మూడు బాగు కన్నా జూలై 23 అని అలా రాసిన గ్రూప్ లా. జూలై 23కి సరే చెప్పండి ఏదైతే ఏమన్నది చెప్పండి. చురాదిగన హలంత మేడం, ధాతుతో రాసుకోండి. మీకు ఆల్రెడీ ఉన్నది కాబట్టి అప్పటి వరకు నిన్నటి ధాతువులు చదవండి. ఎవరు చదువుతారు? నేను చదువుతాం. చదవండి. ఒక్క నిమిషం. ఉమ్. అలంక ధాతువులతో ఏంటి? ఆ, నిన్ చెరు ఉమ్. చొర స్తేయే దొంగిలించడం. కుట్టు కుద్రం కుద్రం కుద్రం. ఉమ్. అనృత భాషనే సత్యం చెప్పలేకపోవడం. మిద మిద స్నేహనే మిద స్నేహనే స్నేహంగా ఉండటం. పృత 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 వృథ. పృథ ప్రేక్షేపే ప్రక్షేపే విసడం ప్రేరేపించడం పంపించడం. తుజా హింస బలదానాన్ని నికేతనేషు. తర్వాత దీనికి ఇంకొకటి కూడా ఉంది, పిజా. ఈ రెండింటికి ఒకటి అర్థము. హింసించడం, శక్తివంతం అవ్వడం, నివసించడం, ఉండటం. పిసా పిసాగతౌ వెళ్ళడం. ఆ, క్షిహ క్షిహ అది నీ ఉంది కదా స్నేహము. మరి. దీన్ని ఎట్లా చదవాలి? కిని స్నేహ. అంతే స్నీ కదా. స్నేహ స్నేహనే దయ కలిగి ఉండటం, స్నేహంగా ఉండటం. ఉమ్, తర్వాత స్- ఆ, స్ఫిట స్- స్ఫుట స్ఫుట హింసాయాం హింసించడం. స్మిట అనాదరే ఆదరించకపోవడం. శ్లిష శ్లేషనే ఆలింగనం చేసుకోవడం, కౌగిలించుకోవడం. తర్వాత పిచ పిచ ఛ ఆ, పుట్టని. కుట్ కుట్ కుట్టనే దుఃఖపెట్టడం, ముక్కలు చేయడము, చింపడం. ఉమ్, చుదా 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 ఉమ్, సం సంచో సం సంచోదన సంచోదనే సంచో సంచోదనే ప్రేరేపించడం, ప్రార్థించడం, అడగడం. తుల ఆ, ఉన్మానే తుల ఉన్మానే కొలవడం. దుల ఉత్క్షే ఉత్క్షేపే విసరడం, కదలడం, పెకిలించడం. ఉయ్యాలగా ఉయ్యాలూగడం. పుల పుల మహత్వే గొప్పగా అవ్వడము, పెద్దగా అవ్వడం, పైకి రావడం. చుల ఉమ్, సముద్రే సముద్రాయే సముద్రా సముద్రాయే పైకి చేయడం, తడపడం, ముంచడం. విలాక్షేపే ఎగరవేయడం, విసిరివేయడం,
ప్రేరేపించడం. భిలా బిలా భేదనే పగలగొట్టడం ముక్కలు చేయడం. చుటాఛేదనే కట్ చేయడము ముక్కలు చేయడం. తిలా తిలా స్నేహనే నూనె పుయ్యడం సిద్ధంగా అవడము సన్నగా అవడం. మ్, ముఠా ఆ, సన్ సంచూర్ణనే చూర్ణం చేయడం. పులా సంగాతే ప్రోగు చేయడం సేకరించడం రాసి చేయడం. తర్వాత పునా దాన్ని కూడా సంగాతే ప్రోగు చేయడం సేకరించడం రాసి చేయడం. అయిపోయిందమ్మా మొత్తం అయిపోయిందా? 24 దాతుల వరకు. ఓకే 24 దాతులు. 25వది రాసుకోండి. షుఠా షుఠా ఆలస్యే అంటే ఆలస్యం చేయడం లేదంటే ఆలసి అవ్వడం. ఆలసి అవ్వడం అంటే లేజీ అవ్వడం. అవును. సోమరిగా అవడము. సోమరి అవ్వడం. ఆలసి అవ్వడం కన్నా సోమరి అవ్వడం రాసుకోండి. ఆహా. అలసహ అంటే సోమరి కదమ్మా. ఆ, అలసి అలసహ. అంటే టైర్డ్ కదా, టైర్డా? అలసిపోయిందా అలసిపోయినాడు. ఉమ్. సాంస్క్రిట్ లో అది సోమరి అనే అర్థం వస్తుంది కదా మేడం. అమ్మా ఈ ధాతువులను వేరుగా అలసిపోయినవాడు అలసిపోయినవాడు అంటే అలసిపోయినవాడు అలసహ, లేకపోతే ఆలసహ. ఆలసహ అంటే ఏంటి? ఆలస్యం చేసేవాడు. వాడే అలసహ సోమరి. వేరు, ఆలసహ వేరు. వాడే సోమరి. వీడు సోమరి. ఆలసహ అనేవాడు సోమరి సరే. కదా. అలసహ అంటే నా మైండ్ లో సోమరి అని రికార్డ్ అయింది. ఇక్కడ అయ్యిందా? టెక్స్ట్ బుక్ లో కూడా అలసహ అంటే సోమరిపోతు అని ఇచ్చారు. అప్పుడు ప్రవేశనాది చదివినప్పుడు దాంట్లో అన్నప్పుడు కదా అలస. చూద్దాం ఒకసారి. ఆలసహ ఉంది, అలసహ ఉంది, రెండు ఉన్నాయి. లేజీ లేజీ అంటే ఆలసహ. అలసహ అంటే మెల్లిగా చేసేవాడు. లేజీ అంటే సోమరి అనే అర్థం వస్తుంది. ఆలసహ అంటే ఆలస్యం చేసేవాడు. ఆలస్యం చేస్తున్నాడు అంటే ఏంటిది? లేజీ. లేజీ సోమరిపోతే. ఇప్పుడు ఈ క్లాస్ కు లేట్ గా వచ్చే వాళ్ళంతా మేము అదేగా. కాదు సోమరిపోతులు కాదండి మనం. అలసహ అంటే ఏంటి? అలసిపోయినవాడు. ఓకే. సోమరి. సోమరితనం ఇక్కడ. సోమరి కాకుండా ఓకే. సోమరిగా ఉండే సందర్భంలో అన్నమాట యాక్చువల్గా. అంతే. కానీ దీర్ఘం ఉందండి. అవును, అందుకే చెప్తున్నా. ఆలసహ అంటేనేమో సోమరి, అలసహ అంటే టైర్డ్. టైర్డ్ అయిపోవడం అంటే అలసిపోవడం. ఇదేమో లేజీగా ఉండడం. లేజీ వేరు, టైర్డ్ వేరు కదా. అవునవును. ఇది బాగా పనిచేసి అలసిపోయాడు. అది కరెక్ట్. తెలుగులో కూడా అదే అంటాం కదా, అలసిపోయాను నేను, టైర్డ్ అయ్యాను. తెలుగు మాట అది. తెలుగు మాట. సంస్కృతం రాసి అలసిపోయాను. ఇక్కడ అంటే సోమరితనం అన్నమాట. సంస్కృతానికి రాసి కాదండి, రస్వానికి కూడా లేజీ అని ఉంది కదండి. అమ్మా విజయలక్ష్మి గారు మేడం కవితమ్మ విజయలక్ష్మి గారు 3 గంటలు సంస్కృతం రాసిన తర్వాత అలసిపోయింది. అవును. మేడం మేడం అవును, చెప్పారు, గుర్తుంది, వచ్చింది. అదే మీరు ఇద్దరు కూడా అదే చెప్తున్నారు. 2 వాటికి కూడా ఉంది అని. అంటే మనకి అర్థాలు పర్యాయ పదాలు చాలా ఉంటాయి కదా సార్. దీంట్లో రెండు దాని ఇప్పుడు అలస ఆలస రెండు లేజీనే కనిపిస్తుంది. టైర్డ్ అని దీంట్లో కనపడడం అక్కడ. అవునా? కనిపి దాంట్లో చూస్తున్నాను. చూడండి, ప్రేరణే. స్లో అని ఉంది, డల్ అని ఉంది. అవునా? అలసహ అనే దానికి స్లో, డల్. స్లో, హెవీ, డల్ ఉంది. తర్వాత ఫెయింట్ అంటే ఏంటిది? అలసిపోయాడు, టైర్డ్ అయ్యాడు, అలసహ. ఐడిల్, వితౌట్ ఎనర్జీ, అలసహ. డ్రౌజీ, ఇవన్నీ అలసహకి ఇచ్చాడు. అలసహకి ఏమిచ్చాడు? ఎ లేజీ పర్సన్ రిబుక్డ్ హిమ్. అది
ఆ లేజీ పర్సన్ అది. ఇదేమో టైర్డ్, గోయింగ్ వెళ్ళి లేజీ, అలసగమనం. ఆలస అంటే అలస, ఇది ఆలసకి ఏమి ఇచ్చాడు? ఉమ్. అంటే రెండు అర్థాలు ఉన్నాయి. సో కాబట్టి కానీ మనకి మోర్ ప్రాపర్గా కొంచెం అనిపించేది ఎట్లా అంటే ఇట్లా అనిపిస్తుంది. రెండు కూడా ఉన్నాయి. ఆలస అంటే ఉమ్. ఏ, అలసహ అంటే ఫెయింట్, టైర్డ్. ఇది నేను అవును. మీకు పంపిస్తాను చూడండి. ఆలసహ అంటే ఏముంది, అలసహ అంటే ఏముందో చూడండి. ఇది మన ఆచార్య గ్రూప్లో పంపిస్తున్నా, తర్వాత చూడండి, లేకపోతే ఇప్పుడే చూసుకోండి, మీ ఇష్టం. ఇది భగవద్గీత శ్లోకాల్లో వచ్చిందమ్మా. ఉంది, ఈ ఉంది. లక్షణాలు ఉన్నవాడు అవును సోమరి అవును. అని భగవద్గీతలో ఉంది శ్లోకం. అందుకని నాకు గుర్తు అలా రిజిస్టర్ అదేలే, అయిపోయింది. అవునవును. ఉమ్, ఉమ్, అదే చెప్తున్నా కదా, దానికి ఒక్కొక్క దానికి ఉమ్. చాలా మీనింగ్స్ ఉండి అట్లా వస్తూ ఉంటుంది. సో అట్లా కూడా కావచ్చు. సో ఇప్పుడు సరే. జుడ ప్రేరణే. ఉమ్. తమో గుణం ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇది ఉంటదంట వాళ్ళకి సోమరితనం. అవును. అది తమో గుణం వాళ్ళ లక్షణాలు చెప్తూ ఆ శ్లోకం చెప్తారు. అలసహ, శటహ, అన్ని విశేషణాలన్నీ వాడతాడు ఆ శ్లోకంలో. ఇక్కడ ఉన్నాయి మనకు వచ్చినాయి. అదే అదే. అవును. అమ్మా, ఇది జుడానా నకారమా డకారమా? డకారం. ఓ డకారం పెట్టలేదు కదా, ఇంకా పెట్టానా. ఓకే, జుణ. గనకైతే చుక్క కింద ఉంటుంది. అవునమ్మా, అవునవును. ఇది డానే. నేను అది చెప్పడము మళ్ళీ ఇది మాట్లాడుతూ చేశాను కదా, తప్పు అయిపోయింది అది. తర్వాత ఇదేంటిది, ప్రేరేపించడం, ప్రేరణే. ప్రేరేపించడం. ఉమ్. ప్రేరేపించడం అంటే వాళ్ళందరూ చదువుతున్నారు, నేను చదవట్లేదు కదా. కాదు, ప్రేరేపించడం అంటే ప్రేరణ. మీరు చదువుతూ మన ముని గారు ఏం చేస్తారు, చదువుతూ మీ అందరికి చదవమని చెప్తారు కదా, సో అది ప్రేరణ. ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అంతే. తిజ, అనిష, అనే. సో ఈ ధాతువులన్నిటికీ ఏమవుతుందండి? అదే గుణం వస్తుంది. పుగంత లఘు ఉపదర్శించ అనే సూత్రం ప్రకారం ఉపదాలు అంతేనా? అంతే. కానీ ఉపదాలు కూడా ఈ ఊ రీ ఉంటేనే. ఎలా ఉండాలి అవి? లఘు లఘు హ్రస్వం, హ్రస్వం. లఘు. లఘువర్ణం అంటే హ్రస్వవర్ణము, దీర్ఘవర్ణం అంటే దీర్ఘమే కదా. దానికి పరంగా ఏముండాలి మరి? దీనికి కండిషన్ పరంగా ఏముండాలి? పరంగా ఇతి నితినా. పొగంత దేనికి పని చేస్తుంది? గుర్తులేదమ్మా. సార్వధాతుక, ఆర్ధధాతుకయో. ఆర్ధధాతుకం ఉండాలి పరంగా. ఇప్పుడు మనకేముంది? ఏం చెప్తున్నారు మీరు? అర్ధధాతుకం పరంగా ఉండాలి కాదు, రెండిట్లో ఏదో ఒకటి పరంగా ఉండాలి. ఏది రెండు? సార్వధాతుకంలో లేకపోతే అర్ధధాతుకం. మనకేముంది ఇక్కడ? అర్ధధాతుకం. ఏంటిది అది? నిత్య. నిత్య ఏంటిది? అర్ధధాతుకం. ఎలా అయ్యింది నిత్యార్ధధాతుకం? నిత్యార్ధధాతుకం ఎలా అయ్యింది? నిత్యార్ధాతుకం ఏంటంటే ఆర్ధధాతుక శేష, ఆర్ధాతుకస్య శేష అంటే ఏంటి? దేనికి శేషం? చిత్ తింగ్చిత్ కాని అన్ని కూడా, తింగ్చిత్ కానివన్నీ కూడా ఆర్ధాతుకాలు. ఇదంతా కథ వచ్చేసేయాలి కదా, అప్పుడు కంప్లీట్ గా వచ్చినట్టు మీకు. మీకేమో ఫాస్ట్ గా గుర్తొస్తుంది, మాకు స్లోగా. ఎప్పుడు వస్తుంది వచ్చిందా లేదా అది అంటే ఫస్ట్ రాలేదు, ఇప్పుడు వస్తుంది అంటే ఒకటి ఇంప్రూవ్ అయిందా లేదా? అది 1 by 1 అంతే. అమ్మా వారికి స్లో వస్తుంది, మాకు అది కూడా వస్తలేదు. వస్తుంది ఎందుకు రాదు? మీకు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు చెప్పినాయని మీకు తెలుసదా లేదా? అంతే తెలుస్తున్నాయి అంటే ఎట్లా తెలిసింది మరి? ఫస్ట్ లో మీరేమన్నారు? అబ్బాయి ఇదంతా నాకు ఎలా వస్తుందమ్మా అన్నారు, అవునా? ఆ మాట నాకు కూడా గుర్తుంది. అదే కదా, వీళ్ళందరినీ నేను ఎలా క్యాచ్ చేయగలుగుతా, ఎలా వస్తుంది నాకు? నేను ఎక్కడ ఇప్పుడు సార్వధాతుక లకారాలు అడగండి, ఆయన ఎంత ఫాస్ట్ గా చెప్తాడు.
అన్ని విషయాలు ఫ్లోట్ లాంగ్ బిల్డింగ్. అదే కదా, అది ఆయన ఫ్లోట్ చెప్తేనే లాంగ్ అర్థం బిల్డింగ్ అది. అంట. ఆయన ఒక్క క్షణంలో చెప్పేస్తారు. ఒక్క క్షణంలో చెప్పేస్తారు. అంటే మనకు ఆయన బాగా ఇది చేసినారు, ఏమంటే సాధన చేసిన రోజు మన సాయంత్రం పూట మనల్ని పెట్టి తోముతున్నాడు కదా. అదే అదే. అనంత్ గారు, ముని గారి స్పీడ్ మనం రావట్లేదు ఏంటండి మనకి అంటాడు ఆయన. నిజమే సార్. నేను ఆయన చాలా ప్యాషనేట్ గా ఎవరైనా తప్పు పట్టి చక్కని పట్టేసుకుంటున్నాడు కూడా. అదే ఎవరు? ముని గారు. ఎవరు? మన ముని గారు. అవునవును. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇది నేను వాక్య వ్యవహారాలు చెప్తున్నా కదా, మన పుస్తకంలో ఎంతవరకు 240 వరకు అయింది కదా. ఈ మునిగారు ఏంటిది మొన్ననే స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఎంతవరకు వచ్చిండ్రు? 150 పేజ్ వరకు వచ్చేసిండ్రు. అప్పుడు నాకు అమ్మమ్మ తెలియదు. అమ్మ బాబాయ్. అమ్మ 150 కాదు, ఇప్పుడు ఈ 200 అయిపోయిందా? 140 ఎక్సైజ్, 140 ఎక్సైజ్. 140. చూడండి, అంతవరకు వచ్చేసిండ్రు. మనం 143లో Good ఉన్నాం మనం. అంటే 3 ఎక్సర్సైజ్లు తక్కువ, పేజెస్ కాదు. ఇక ఎక్సర్సైజ్లో మనం 145లో ఉన్నాము. సో మనకి ఎంత దగ్గరలో ఉన్నారు చూడండి. వారి ప్యాషన్ అంటే ఇచ్ఛతో పాటు శ్రమ, ఫలితం, పురుషార్థం చేస్తారు వారు. సో అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనకి బాగా పురుషార్థం చేసింది ఆ, అది గణ విభజన ఉంది చూడమ్మా. చాలా శ్లోకాలు, పద్యాలు అన్ని గణాలు విభజన చేసి ఇది పలానా గణమప, ఇది గురువు, ఇది లఘువు అని అవును చాలా పెట్టారు గ్రూప్ లో. చాలా అవును ఉమ్. అన్ని పెట్టిన వాళ్ళు మిగతా స్టూడెంట్స్ ఎవరు లేరు, ఆయనే. అవును. ఫస్ట్ లో మీరు అన్ని వారు మంచి రోజు ఫాస్ట్ 5 ఉండే. గంటలు చదువుతారండి. 5 గంటలు అంటే మామూలు విషయం. 5 గంటలు వ్యాకరణమే. ఆ, అదొకటి. మన శోభనాద్రి గారు కూడా ఫస్ట్ లో హోంవర్క్ చేసే వాళ్ళలో వారే ఫస్ట్ ఉంటుండే. ఇప్పుడు మొత్తానికి మానేసిండ్రు. మళ్ళీ మొదలు పెట్టాలి. కాశీ వెళ్ళినప్పటి నుండి అక్కడ వదిలేసి వచ్చారు. కాదు, కాశీ కన్నా ముందే ప్రిపేర్ అయిపోయినారు. అలా కాదు, ఇప్పుడు వదిలిపెట్టినవి అని మళ్ళీ పట్టుకోవాలి నేను. అది ఇది మంచి పట్టుకోవాలి కదా, మంచి వదలకూడదు. అంతే కదా. అదే కదా. నిమజ్జనం అంటే చెడుని ఏంటి? వదిలిపెట్టదు. నిమజ్జనం చేయడం అంటే ఏంటి? అదే వదిలేయటమే కదా, ముంచేయడం, ముంచేయడం. నీళ్ళలో ముంచేయడం. ముంచేయటం. మళ్ళీ నేను ఇప్పుడు ముంచేయకూడదు, దాన్ని ఎత్తుకుని పట్టుకొచ్చుకోవాలి. అది డుబానా అంటే ఏంటిది? ముంచేయడం నీళ్ళల్లో. మునిగేలా చేయడం అమ్మా. అంతే. నిమజ్జనం నీటిలో ముంచడం. రాసుకోండి, నీటిలో ముంచడం అని. అది గణపతి నిమజ్జనం చేస్తాం కదా. అందరికి తెలిసిన విషయమే కదా, అని రాయలేదు. అది నిమజ్జనం అని అలాగే ఉంచినాను. సరే, 30 రాసుకోండి. అది ఏం మనం ధాతువు అండి వాడే పదము మేడం? సంస్కృత పదం అనమాట. గులా. అదే వాడతాం కదా. అవును, కాదండి, నిమజ్జనంలో నీ ఉపసర్గ మిగతా మధ్య ఏమిటి? మధ్యధాతు. అంతే, మధ్యధాతువా? అంతే. మధ్యధాతు. మధ్యధాతుకి మస్ జి యాక్చువల్ గా అయితే అది మస్ జి. ఓకే, మస్ అంటే నీ అనేది ఉపసర్గనామా? మస్జి అన్నమాట. మస్జిలో ఏమైపోయింది, మళ్ళీ సకారం వచ్చింది, జకారం కనిపిస్తుంది. అవునా? ఇది ధాతువు. అంతే, చెప్పండి. షటు సటు ఏంటి? సత్తు, సత్తు, షచ్చు, షటు. ఇక్కడ ఏమైపోయింది? అది సకారం జకారం. ఎలా అయింది? అది సత్తు. తర్వాత ఈ చ చ జ అవునా, చవర్గం. అర్థమవుతుందా? సో ఈ సకారానికి మరి ఎట్లా వర్గీయం ఎట్లా చేస్తాము? సకారం ఉంటే మరి కదా, అవునా? ఈ సకారాన్ని దేనిలాగా మార్చాలి మరి? షకారంగా మార్చాలి. షకారం తర్వాత ఏమైంది మళ్ళీ? సకారం తర్వాత జలాం జశాంతే. ఒకటి 3 ఉంటే ఒకటి. జలాం జషి జషి. జషి ద్వారా అప్పుడు జకారం వచ్చింది అక్కడ. అర్థమైంది? 1కి 3, 3కి 1. అంతే. సో అదనమాట. జష్వర్ణం వచ్చింది ఇక్కడ. ఏమొచ్చింది ఫైనల్ గా? జష్వర్ణం. ఫస్ట్ స్తోహోశ్చునాశ్చు, తర్వాత జలాం జష్ జషి. అర్థమైందా? అది అందుకని మధ్య అయింది. ఇది మధ్య. 28 ఒకసారి చదువుతారమ్మా ధాతు. తిజ నిషానే.
దాని కిందది, దాని తర్వాత కదా, ఇలా ఇలా. ఇలా ప్రేరణే. మరి డా అని చదివారు ఒకళ్ళు. అవునా? ఈ ఆ, అదేలే. ఇప్పుడు ఈ అంటే అది కొమ్ము కిందకి వస్తే ఈ, లేకపోతే డా అవుతుంది. అవును. ఇలా ప్రేరణే. ఏది ఏం చెప్పారు ఆయన సోమనాథ్ గారు? అదే డా అన్నారంట, ఎవరైనా డా చదివారట. ఓహో. డాగా డాగా అది ఇలా. డాగా ఈ కిందికి ఇది ఉండదు కదా డాకు. ఉమ్. అదేలే, కిందకి వస్తే ఈ, కిందకి రాకుండా ఉంటే లోపల లోపల ఉంటే డా. రాసుకోండి. కొమ్ము ఉంది కదా కింద కొమ్ము. ఎస్లో ఉంటాడా అది గీటేది లోపలికి వచ్చేయి. కాదండి, ఇంకొక సందేహం అండి. ఇప్పుడు షహ సహా అంటుంది కదా, సహషా ఇట్లా కూడా రివర్స్ ఉంది ఆర్డర్. లేదు, షహసహ. లేదు. ఇది నేను ఒకళ్ళని అడిగానమ్మా ఇందాక, పుగంత లఘూపదస్య చ అనే దాంట్లో దకారానికి దీర్ఘం ఏమైందని. అది డౌట్ వచ్చింది కదా. వారికి తెలిసింది ఆన్సర్, చెప్పండి. తెలిసిపోయిందా? చెప్పండి. నాకు సరిగ్గా తెలియలేదు. వాళ్ళు సమాసాల సూత్రాల ప్రకారం అలాగా రసంగా మారుతుంది అనేది చెప్పారు, అంతే. బాగానే చెప్పినారు. కరెక్ట్ చెప్పారు. కరెక్టేనా? అదే అదే సమాసాల సూత్రాలు. ఏం సమాసమో వారు చెప్తారు కంప్లీట్ గా, మీకు చెప్పండి. చెప్పండి చెప్పండి. బహువ్రీ. ఏంటమ్మా? బహువ్రీ. బహురీహి. బహుర్వీ. బహురీహి వ్రీహి. అదే రీకు వావత్తు కదా, బహుర్వీ. క్రోధపడటం. ఏంటది? క్రోధపడటం, క్రోధం చేయడం అన్నమాట. క్రోధం చెందడం. చెయ్యడం, కర్ణ చేయడం. చేయడమా? హోనా వేరు, కర్ణ వేరు కదా. అంటే ఇది కూడా ప్రేరణ కాదా? ప్రేరణార్థం లేదా దీంట్లో? క్రోధం అవ్వడం అని రాసుకోండి, క్రోధం అవ్వడం. ఇది కూడా ప్రేరణార్థమే కదండి. క్రోధం అయ్యే సందర్భములో. తెలుగులో అయితే కోపగించుకునే సందర్భంలో చేయడం, క్రోధం చేయడం. క్రోధం చేయడం అంటాం, క్రోధం అవ్వడం కాదు, క్రోధం చేయడం. కోపగించుకోవడం. అంటే మనకి ఏదో మనకి నచ్చని పని ఉంటేనేమో క్రోధం మనకే వస్తది. ఓకే, తర్వాత క్రోధం చేస్తాము, నువ్వు అలా ఎందుకు చేసావురా అని. అంటే అట్లా కాదండి, క్రోధనం అనేది డిఫాల్ట్ కాదు, ఎప్పుడు కోపంతో ఉండడం కాదు. అదే శ్రీరామునికి చెప్తారు, శ్రీరామునికి ఎప్పుడు డిఫాల్ట్ కోపం ఉండదంట, కోపం తెచ్చుకుంటాడు. అదే మరి, అంటే అదే ఎలా అంటే క్రియలు చేసే పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల మీదనే ఉండాలి కానీ వ్యక్తి పైన కాదు. అందుకే ఆత్మను దర్శించు. ఆత్మను దర్శిస్తే వ్యక్తి పైన కోపం ఉండదు నీకు. అందుకే ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. ఏంటది? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ లోపల ఉన్నటువంటిది ఎలా చేంజ్ అవుతుంది. అవునా? సో ఆ స్థిత ప్రజ్ఞత అనేది లేదు, ఉన్నది అన్నప్పుడు అక్కడ ఏమైతుంది? తప్పులు చేయడము, అవిద్య అంధకారములకి లోనవ్వడము అలాంటివి జరుగుతాయి. అవిద్య అంధకారములకి లోనైనప్పుడే మనము ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాము. సో అప్పుడు ఆ తప్పుల పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన క్రోధం, అంతేగాని మనిషి పైన కాదు అక్కడ. అర్థమైందా అమ్మా? ఇంకొక కరెక్ట్ విషయం చెప్పాను. ఇంకోటి, క్రోధము ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే, ఆరోగ్యపరంగా సైన్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, మన శరీరంలో మన హృదయం క్రింద ఒక గ్రంథి ఉంటుంది. ఎదుటి వాళ్ళు కానీ ఎవరు కానీ ఏదన్నా చెడుగా మాట్లాడి ఈయనకు కించపరిచినట్టు మాట్లాడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది రసం రిలీజ్ చేస్తుంట ఆ గ్రంథి. దాని ద్వారా కోపం వస్తుంట. ఎవరికైనా స్త్రీ కానీ పురుషుని కానీ ఎవరికైనా కానీ ఎంబటే కళ్ళు ఎర్రగా అయిపోతుంట, ముఖము ఉబ్బిపోతుంది, శరీరం అంతా వణుకుతుంది అంట. అంత పెద్ద కోపం. కోపం అనేది భయంకర విషమైనటువంటి రోగం. అది అది అలాగా కళ్ళు ఎరబడేటట్లుగా కోపం వచ్చిందంటే అది గుడ్ సైన్ కాదు, లోపల ఆరోగ్యపరంగా తేడాలు వస్తాయంట. అది మంచిది కాదు, అన్ని వేడెక్కుతాయి.
వేడెక్కుతాయి, లోపలంతా కూడా వేడెక్కుతాయి, నరాలు అవన్నీ వేడెక్కి ఆరోగ్యం పాడవుతుంది. అది అదేంటంటే రాకూడదు. ఆపుకొని సడన్ గా వచ్చిన కోపం అనమాట అది. అంతే అంతే అట్లా అట్లా. ఇది ఎలా అంటే అట్లా కాదు. అంటే అది మనకి ఏవేవో నిండిపోయి ఉంటాయి, పాతయి కొత్తవి అన్ని గుర్తొచ్చి అట్లా వస్తాయి. అట్లా కాకుండా ఏంటి, వెంట సవరణ ఉండాలి. అందుకే మీకు వెంట నేను సవరిస్తూ ఉంటా. ఇక్కడ ఏంటిది మనకి లోపాలు జరుగుతూ ఉంటుంది. ఏమవుతుందంటే ఎక్కువగా పేరుకొని ఏమైపోతుంది అది పలిపోయేలా ఏమంట అట్లా వచ్చేస్తుంది అనమాట. భ్రష్ట్ అయిపోతుంది. బ్రస్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు బ్రస్ట్ అయిపోయి ఏమవుతుంది, మనకి అన్ని ఉన్నాయి కదా, అనారోగ్యం. ఆఘాతాలు అవన్నీ సునామీలు లాంటివి ఎట్లయితే వస్తాయో అంతే. అదనమాట. అంటే పాపాలను క్షమించాడు, చూస్తూ ఉన్నాడు, ఇంకా మార్చుకుంటారా ఛాన్సులు ఇస్తా పోయినాడు, అయినా కూడా మార్చుకోవట్లేదు. అప్పుడు ఏం చేస్తాం, ధ్వంసం చేయడమే అన్నమాట. అది ధ్వంసం చేసి ఇంకా కొత్తగా సృష్టిని మళ్ళీ రచించడం. అది 31 ఏంటమ్మా చెప్తారా? ధాతు 31 ఏముంది, రుఠా. రుటరోషే. సేమ్ దానికి అండ్ పెట్టేసుకొని రాసేసుకోండి. రాసేసుకుంటాము. ఇక్కడ ఉమ్. పైనేమో ఉకారము కింద ఇచ్చారు, దీనికి మధ్యలో ఇచ్చారు. అలాగా 2 రకాలుగా ఇచ్చుకోవచ్చా? రెండు సేమే ఉండాలి. రూ 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 అవునా? రూ కరెక్టే. ఒకటేమో కింద దాంట్లో మధ్య నుంచి అది ఊ కూడా అలాగే తీసినట్టు. కాకపోతే కొంచెం కిందికి వచ్చింది అంతే. అంతేనా? అంతే ఓకే. అంతే. ఉమ్. మధ్యలోనే కానీ కిందికి పావు అంటే అంటే మళ్ళీ రాసుకుని మర్చిపో. ఉమ్. 10 ఓ 10 ఓ 10 ఓ పరిహూనా అంత రాసింది కదా రెడ్ పెన్తో. అవునమ్మా. 10వ 10 గణము సంఖ్య, చురాది గణము 10 ఉభయపది అని తెలుసుకోవాలి. 10వ గణము చురాది గణం. చురాది గణము ఓహో. ఉభయపది. ఉమ్. ఊ అంటే ఉభయపది. విసరడం. మంచిది. ఉమ్. ఈ విసరడం కూడా చాలా వచ్చినాయి. కాన వచ్చినాయి. వచ్చినాయమ్మా. ఇప్పుడు డిపాక్ షేపే చెప్పండి, అది ఎట్లా చెప్తారు ధాతువుని? ఏమైతుంది రూపసిద్ధిలో? డిప్ నుంచి ఏమైంది? డిప్ నుంచి డేప్ అయింది. తర్వాత డేపయ. డేపి 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 ఉమ్. డేపయే ఉమ్. డేపి డేపే. పి తర్వాత ఏకారానికి ఐ వస్తుంది కదండి. ఐ వస్తుంది డేపే కదా డేపే ఏకారానికి. వస్తుంది. డేపయ. డేపయే కాదు డేపే. డేపే చెప్పండి. ఈ నుంచి మళ్ళీ అది గుణమైతుంది కదా, డేపే. తర్వాత అవును. యా. డేపయ్య మయావా. యా, డేపయ. మాయ సంధి. డేపయది ఉమ్. అట్లా ఆ విధంగా. డేపయతే. తర్వాత డేపయ్యతే. ఇంకా అదన్నీ ఇక చెప్పేసేయండి. లంగు, తర్వాత లోటు, విధిలింగ చెప్పేయండి, మీకు రూపాలు వచ్చి కదా. లంగు అడేపయత్ ఉమ్. అడేపయత. ఇంకా మా లోటు లోట్లకారం. లోటు చెప్తారు. చెప్పండి. చెప్పండి. డేపయతు ఉమ్. డేపయతాత్ ఉమ్. ఆత్మనేపథలో డేపయతాం. డేపయతాది కూడా చెప్పండి. దకారం. డేపయతాద్ ఆత్మనేపథ లోపల డేపయతాం. ఇది ఆత్మ ధాతువుని వస్తుంది. రాసింది కరెక్టేనా కాదా చెప్పండి. స్తూప కరెక్టా? కాదు, తప్పు. ఏం రావాలి అక్కడ చెప్పండి. షా 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 వచ్చిందంటే ఇంకా దాత్వాదే సహ అవుతుంది కదండి. సకారం ఆ. రాయాలి అప్పుడు. అది షకారం వచ్చిందంటే ఇంకేంటి, నెక్స్ట్ ఏముంది ఇక్కడ? షకారంగా మారుతుంది. నెక్స్ట్ సా అయిపోయింది కదా, నెక్స్ట్ ఏముంది అక్కడ? దాని తర్వాత కూడా మారుతుంది. అది కరెక్టే. ఏమైతుంది అది? సతు ఉమ్. అది అది షటుగా మారుతుంది. అయితే ఏం కావాలి ఇక్కడ? ధాతువు ఏం రావాలి? టూ అవుతుంది అనుకుంటా. టూ అవుతుందా? అది టూ అవుతుంది. స్టూప. ఓకే, అది స్టూప. చూడండి, మీకు ఆ ధాతువు కూడా మీకు చెప్పగలరు. అవునా? అది స్టూప. స్తుతి అనే ఉందనుకోండి, స్తుత్యోహో స్తుత్ అనే ధాతువు ఉందనుకోండి. సో అప్పుడు అదేంటి మూల రూపంలో?
సా అంటే అది షా వస్తుంది మూల ధాతువులో, ఉమ్, అంతేనా? ఉమ్. ఇంకా ఇదే సహ కదా సహ కదా. స్తుత్. స్తుత్ అంటే స్టుట్ అని చెప్పాలి. మీరేం చెప్తారు? స్టిప్. అమ్మ స్టిప్ అంటే ఇళ్ళకే వస్తుందా? సముచ్రాయే రాసుకోండి. అప్పుడు ఆ ఆకారము ఎందుకు లోపం చేస్తారు? మూల ధాతువులో లోపం కాదు కదా. సముచ్రాయే. ఏంటి దీని అర్థము? మీకు ఇది వచ్చింది. సముచ్రాయే. సముచ్రయే. ఉమ్. దీర్ఘం ఉంది. శ్రా. సముచ్రాయే. ఏ అది కూడా దీర్ఘమే. ఓకే. చెప్పినాం కదా రాశిగా చేసుకోవడం అని చెప్పినాం కదమ్మా. అమ్మ సాగు దీర్ఘం లేదు కదా మరి. చల అంటే కూడా సముద్రాయే అని కూడా అర్థం కదా. చాక్ ఉందండి మునిగారు, చాక్ ఉంది. మహాప్రాణం చాక్ దీర్ఘం. ఓకే ఓకే. ఇది రాసుకోండి. సముచ్రాయే అంటే ఏంటిది? రాశిగా చేయడం, కుప్ప చేయడం. కవిత నిన్న కూడా వచ్చిందా కదా, చల అంటే సముద్రాయే పైకి వచ్చింది చేయడం, తడపడం, ముంచడం. వచ్చింది వచ్చింది. అర్థం చల కొంచెం. చల సముచ్రాయే. చల పైకి చేయడం, చల. తడపడం, ముంచడం. చల ఇది కాదు, కింద ఇదేమో వి తిరగేసి వి ఉందిగా, అది రేపం అమ్మ అది. అవునండి. సముద్రయే. ఈ తిరిగేసి ఏంటి నాకు అర్థం కాలే. అది కోడ్ వి కోడ్ ఉల్టా. ఉల్టా. దీనికి అదే సేమ్ అవే రాశిగా చేయడము, తడపడము ఇట్లాంటివి అన్ని వచ్చినాయి కదా. అవునా? చుల తర్వాత చులాకి వచ్చింది. ఇంకా దేనికి వచ్చింది? ఇంకొకటి కూడా వచ్చింది. చలనా చులనా? చల చలానా? చుల. చల సముచ్రాయే. చలగా చుల. చులనా? చుల అదే చుల. చల సముద్రాయే పైకి చేయడం, తడపడం, చుల ముంచడం. చలనా రాసుకోండి. చులనా అమ్మ? చుల రాసుకోండి. తప్పు రాసుంటే చులనా? చుల రండి. చల రాసుంటే చుల చేసుకోండి అంతే. చల రాసిన చుల చేసుకోవాలి. ఇక్కడ 32 డిపానా గిపానా? డి డిపా డియా? షేపింగ్. డిపా. డిపా 34 రాసుకోండి. ఇది చల ఎక్కడ ఉందమ్మా? మేము మార్చుకోవాలంటున్నారు. ఎక్కడ ఉంది చల? 17వ ధాతువు అండి. 17. 17. ఏం రాశారు మీరు ఓకే. దానికి? నేను 25 నుంచి మొదలు పెట్టాను. పైకి రావడము, తడపడము, ముంచేయడం. కాదు చుల రాసారా చల రాసారా అని. ఇప్పుడు చులా చేసుకున్నాం. ఇప్పుడు ఇలా చేసుకోండి. ఓకే. ఇలా షేపింగ్. ఏది చుల అంటే మనం పొయ్యి దగ్ధము అవి కూడా ఉంటది. అదే కదా, అదే. సో ఇప్పుడు మీకు అది ఆ సూత్రం లాగా అట్లా మనం అది చేసుకున్నాం కాబట్టి ఇది ఈజీగా అయిపోతుంది మీకు. అదే ఇదేంటిది? విసరండి. మళ్ళీ వచ్చింది విసరడము. మళ్ళీ వచ్చింది. 17 ఎట్లా మార్చమన్నారు? ప్రేరణ, ప్రేరేపించడం. చలా ఉంది కదమ్మా, చలా ఉంది కదా, మనం రాసుకున్నాము. చులా అని చేసుకోండి దాన్ని. ఓకే. అది కూడా కిలా అనేది సుబంతం కూడా ఉంది కదమ్మా. కిలా అనే సుబంతం, అది భౌతః నామం రామః కిల అని అడుగుతాం కదా మనం. సుబంతం అది అవ్యయమా? నేనేమో సుబంతం అనుకుంటున్నాను. కాదా? అవ్యయమే. క్రియ కాదు కదా. క్రియగా సుబంతం అంటే ఏంటండి? శబ్దం. అదే అవును, శబ్దం. అది అది అక్కడ అవన్నీ సుప్పులు లేవు కాబట్టి అది అవ్యయం అయి ఉండొచ్చులేండి. అంతే కదా? అంతే. అవును కదా. కిలా, అవును కదా. కిలా, నను ఇవన్నీ వస్తాయి. అవన్నీ అవ్యయాలు. అవును. విసరడము, తర్వాత ప్రేరేపించడం, ప్రేరణాకరణ. ప్రేరణ అంటే టు మేక్ సంథింగ్ టు ఫ్లై. ఓకే. ముప్పై 35 రాసుకోండి. పిలాక్షేపే ఇది కూడా అంతే.